కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. కాలేజు, స్కూల్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు సిగరెట్ విక్రయాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఈరోజు కొత్తపల్లి పోలీసులు అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మరి ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాలను కొత్తపల్లి సిఐ కోటేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ ప్రత్యేకంగా ఈరోజు ఆ డ్రైవ్ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రేకుర్తి ఏరియాలో, కొత్తపల్లి ఏరియాలో కూడా అక్కడ ఏదైతే కొన్ని కొత్తగా కేఫ్స్ అనే ఏర్పడి అక్కడ సిగరెట్స్ విక్రయిస్తున్నారని నమ్మదైన సమాచారం మేరకు అక్కడ ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. 2 షాప్స్లలో కూడా సిగరెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ పైన కూడా సెక్షన్ BNS 271 అలాగే 6B ఆఫ్ కోఫ్టా యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే షాపులు నిర్వహిస్తున్న వారికి మేము పోలీస్ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి 100 మీటర్స్ దూరంలో ఎలాంటి సిగరెట్స్ కానీ టొబాకో ప్రొడక్ట్స్ కూడా అమ్మకూడదు. అలాగే కూడా మిగిలిన ఏరియాలో కూడా మైనర్లకు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం నిషేధం ఉంది. వాటిని గమనించాలి, లేదైతే వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విషయంలో సార్, ఈ చట్టరీత్యా నేరం అని కూడా చాలా మందికి అవగాహన కూడా లేకపోవడం ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి అవగాహన ఇవ్వాలనుకుంటున్నారు? గతంలో కూడా మేము పోలీస్ శాఖ తరఫున కూడా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే షాప్స్ నిర్వహిస్తున్నారో కొందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది విక్రయిస్తున్నారని తెలిసి ఈ రోజు స్పెషల్గా రైడ్ చేసి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే, అంటే ఈ ఏజ్ లో ఎక్కువ మంది సిగరెట్లకు కూడా అలవాటు పడుతున్నారు. అంటే ఇటువంటి వాటిని ఆపాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? స్కూళ్ళలో కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఏదైతే హాస్టల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, పిల్లల్ని కూడా వాచ్ పెట్టాలి. కొంతమంది హాస్టల్స్లో కూడా సిగరెట్స్ వస్తున్నాయని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిలో కూడా ఏదైతే సెక్యూరిటీ ఉన్నారో ఇన్ కానీ అవుట్ కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కూడా కన్సర్న్డ్ నిర్వాహకులకు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే వాళ్ళు బయట నుండి స్కూల్లోకి వచ్చేటప్పుడు చెక్ చేస్తే కొంత హాస్టల్స్లో కూడా ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి వాటిపై చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? అసలు అంటే జరిమానా విధించడమైనా ఇంకేమైనా క్రిమినల్ చర్యలు ఏమన్నా ఉంటాయా? వీళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నాం, FIR ఇష్యూ చేస్తున్నాము. జరిమానా ఉంటుంది. రిపీటెడ్గా అయితే కూడా అడిషనల్గా కూడా వాళ్ళపైన బాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఏదైతే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా అఫెన్స్ చేస్తే కూడా బాండ్ డౌన్ చేసి వాళ్ళకి ఈవెన్ జైలు కూడా పంపే అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కూడా భారీ జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది. అంటే ముందుగా హెచ్చరించారా సార్, లేకపోతే డైరెక్ట్గా ఆకస్మిక తనిఖీలు చేశారు? ఇంతకుముందు అవగాహన కల్పించడం వాళ్ళందరికీ తెలుసు. గతంలో కూడా లాస్ట్ 2 months కూడా కొన్ని కేసులు నమోదు చేసినాము. మీడియా పరంగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసినాము. ఏదైతే ఇది పిల్లలకి చాలా హానికరము, వాళ్ళ యూత్ జనరేషన్ వాళ్ళకి దగ్గరలో కూడా అందుబాటులో ఉండొద్దు. అలాగే మిగిలిన ఏరియాలో కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దూరంగా ఉన్న ఏరియాలో కూడా మైనర్లకు కూడా ఇవి అమ్మడం అనేది నిషేధం ఉంది. అది కూడా నిర్వాహకులు గమనించాల్సిందిగా కోరుతుంది. అంటే రైట్లో ఏమన్నా లభ్యమయ్యాయి సార్? ఆ సిగరెట్స్ లభ్యమైనాయి. సిగరెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అవి కూడా కోర్టుకు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫైనల్లీ అంటే కరీంనగర్ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఇలాంటి దుకాణ నిర్వహణదారుకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 మీటర్స్ దూరంలో ఈ సిగరెట్స్ కానీ అదే టొబాకో ప్రొడక్ట్స్ కానీ అమ్మడం నిషేధం ఉంది. అలాగే మైనర్లకి కూడా ఈ ప్రొడక్ట్స్ ఇతర ప్రాంతాల్లో కానీ ఆ ఏరియాలో కూడా అమ్మడం నిషేధం ఉంది. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సిగరెట్ అలవాటు అయితే తర్వాత ఇది మెల్లగా గంజాయి కానీ మిగిలిన వాటికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఆదిలోనే ఇది మనము దానిపైన హై హ్యాండ్ ఉపయోగిస్తే ఇది కంట్రోల్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.